జనరల్‌గా మాడ్యులర్ క్యాబినెట్స్‌లో మనకి ఏమేం చేస్తుంటారంటే, ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసరికి లామినేట్ అండి. ఔటర్ లామినేట్. సో, ఇది 1 థిక్‌నెస్. సో, 1 థిక్‌నెస్ ఈ సైడ్ మీకు కనబడుతుంది కదా! ఇదంతా ఎడ్జ్‌మెంట్ ఫినిషింగ్ అనమాట. ఇదిగోండి. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ అంతా ఎడ్జ్‌మెంట్ ఫినిషింగ్. ఇది హ్యాండ్ మేడ్ కంప్లీట్‌గా హ్యాండ్ మేడ్ చేసాం. సో, దీన్ని కంపెనీకి వెళ్తే ఏమవుతుందంటే, ఈ ఫ్రంట్ ఏదైతే షీట్ వస్తుందో ఈ షీట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ షీట్ ఈ 2 కూడా మెషిన్ ప్రెసింగ్ అవుతాయన్నమాట. కోల్డ్ మెషిన్ ప్రెసింగ్ అవుతాయి. ఈ మెషిన్ ప్రెసింగ్ అవ్వడం వల్ల ఏంటంటే బబుల్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, మనం కంపెనీకి వెళ్ళి ఇది మెషిన్ ప్రెసింగ్ అవుతుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇదిగోండి దీని కటింగ్ అంతా కూడా ప్యానల్స్ ఆ మెషిన్ మీద కటింగ్స్ అన్నీ అవుతుంటాయి. సో, ఈ ఎడ్జ్మెంట్ ఫినిషింగ్ చేయడానికి కూడా ఒక మెషిన్ ఉంటుంది. సో, కంప్లీట్గా ఈ డోర్ పర్టికులర్గా ఈ డోర్ లేకపోతే ఈ క్యాబినెట్కి సంబంధించిన ఇన్నర్ మెటీరియల్. సో, ఇవన్నీ కూడా మెషిన్ మీద తయారయ్యి ఇక్కడికి వచ్చి మనం అసెంబుల్ చేసుకోవాలన్నమాట. సో, మన క్యాబినెట్ మనం ఏదైతే మాడ్యులర్ ఫ్యాక్టరీకి పంపిస్తామో, సో, మాడ్యులర్ ఫ్యాక్టరీ బేసిక్గా చేసేది కార్పెంటర్ చేసే పని. కాకపోతే ఫిక్సింగ్ వచ్చేసరికి కార్పెంటర్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్